నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించం. ప్రతిపక్ష నాయకులను హెచ్చరించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. హనుమకొండలో దారుణం. వీధి కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు. సీసీటీవీ ఫుటేజ్ లభ్యం. గురుకులాల్లో ఆర్తనాదాలు. వరుస సంఘటనలతో కలవరపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. తాజాగా హనుమకొండ జిల్లా వంగరలో ఘటన. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు శ్రీధర్ బాబు వ్యక్తిగత విషయాలపై ఆరోపిస్తున్నారని అన్నారు. వ్యక్తిగతంగా దూషిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించారని అన్నారు. ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్న శ్రీధర్ బాబును దూషిస్తే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీకు చాలా చక్కగా అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు అనేక అవమానాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించినటువంటి ప్రభుత్వాంశంలో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు అందరికి స్పష్టంగా తెలుసు. మీ అందరి వల్లనే ఇవాళ దొరల గడిలను బద్దలు కొట్టి ప్రభుత్వం వచ్చింది. అయితే దురదృష్టకర సంఘటన ఏంటంటే ఎన్నికలు వస్తున్న సమయంలో లేదా వారికి ఉనికి లేకుండా పోతుందనే ఒక సమయంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ సంక్షేమాలు తీసుకున్నా దాన్ని తప్పుగా చూపించే ప్రక్రియలో భాగంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు అందరినీ కుటుంబ అంతర్గత సంబంధించిన అంశాలు, పార్టీ అంతర్గత అంశాలు, మా ప్రభుత్వ అంశాలు కూడా మాట్లాడేటువంటి దిగజారుడు పరిస్థితికి ఇవాళ బీఆర్ఎస్కి పట్టిందన్న విషయాన్ని మనం అందరం గమనించాం. ఇవాళ మంత్రికి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు పుట్ట మధు శ్రీధర్ బాబు గారు చాలా అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, అందరు చాలా మంచివాడు అన్నటువంటి పేరు ఉన్నట్టు అక్షరాల నిజం, సందేహమే లేదు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆయన సిగ్గు అనిపిస్తూ ఉంది ఒక బీసీ నాయకుడు అని చెప్పుకోవడానికి. నేను బీసీ బిడ్డను చెప్పుకునేది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బలహీనులను ముందుకు తీసుకుపోవాలని 42% రిజర్వేషన్ కావాలని ఆ ప్రక్రియను ముందు పెడుతూ రాహుల్ గాంధీ గారు ఇచ్చినట్టు ఒక నినాదాన్ని ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన రేవంత్ రెడ్డి గారు, బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, సీతక్కను, ప్రతి ఒక్క విభాగాలకు సంబంధించిన నాయకులను పెట్టి ఇలా బీసీ కులగణన చేపించి ఇలా బీసీలకు గొప్పగా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చే దిశగా ఇవాళ పోరాటం కొనసాగిస్తాం. ఎన్నికల సమయం బురద జల్లే కార్యక్రమంలో భాగంగా అంతకుముందు సీతక్క, ఇంతకుముందు నిన్నటి వరకు కొండ సురేఖ, ఈరోజు శ్రీధర్ బాబు గారు. ఎంతటి దుర్మార్గమైన ఆలోచన అని చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు నిన్న మీ 10 మందికి ట్రైనింగ్ పెట్టి లెక్కగట్టి అందరి మీద వ్యక్తిగత విషయాలు మాట్లాడండి, లేనిపో నిందలు చేసి చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చి నాన్న అడుగుతా ఉన్నాం మేము మీడియా పరంగా. ఇవాళ బీసీ బలహీనులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, అన్ని పరంగా ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో శ్రీధర్ బాబు గారు తన విధి నిర్వహణ చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఇవాళ శ్రీధర్ బాబు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి టీమ్గా
కనివిని ఎరుగని రీతిలో ప్రపంచ స్థాయిలో అన్ని ప్రాంతాలకి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తూ ఇలా అద్భుతమైన నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వన్నె తెచ్చేటువంటి కార్యక్రమంలో ఇలా ప్రధాన పాత్ర వహిస్తున్నారు. నాకు అర్థమైంది, మీకు మీ కేటీఆర్ గారికి, మీ కేసీఆర్ గారికి, మీ అగ్రనాయకులు ఇవాళ శ్రీధర్ బాబు గారు ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి పనిచేసి పేరు వస్తుందని ఒక మీకు ఆలోచనతో ఇవాళ ఒక నింద వేసే ప్రయత్నం చేశారు. 77 లక్షల రూపాయలు శ్రీధర్ బాబు గారి ఆఫీస్లో గలాటలు కుట్రలు జరిగినాయి. అన్ని ఆఫీసులు 9 గంటల వరకు ఉంటాయి, ఇది 12 గంటల వరకు ఎందుకు ఉంటుంది అని అడిగాను. నేను మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అందరినీ రాష్ట్ర ప్రజలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎవరికి దొరకలే, స్వయంగా మీ మంత్రులు దొరకలే, మీ ఎమ్మెల్యేలకు దొరకలే. గేటు పోతే కూడా తరిమి పంపారు, హోమ్ మినిస్టర్తో సహా. ఇవాళ మాకు సంబంధించిన మంత్రులు అవకాశం ఉన్నప్పుడు, అవసరం కూడా అక్కడ ఉండి నియోజకవర్గ స్థాయిలో వచ్చినటువంటి ప్రతి చిన్న కార్యకర్తకు కూడా. హనుమకొండలో దారుణం, వీధి కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు, సీసీటీవీ ఫుటేజ్ లభ్యం. న్యూషాయంపేటలో ఘటన, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శ్రీజ అనే బాలికపై మూకుమ్మడి దాడి చేసిన వీధి కుక్కలు. స్థానికులు గమనించి కుక్కను తరమడంతో తప్పిన ప్రాణాపాయం. గాయపడ్డ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. వీధి కుక్కల బెడదను నివారించడంలో మున్సిపల్ అధికారుల అలసత్వంపై మండిపడుతున్న స్థానికులు. గురుకులంలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని వివి రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో జరిగింది. గురుకులాల్లో వరుస సంఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం రాంపూర్కు చెందిన మమత, తిరుపతి దంపతుల కూతురు శ్రీవర్షిత వంగరలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. దీపావళి సెలవులకు వెళ్లిన శ్రీవర్షిత ఈ నెల 28న తిరిగి పాఠశాలకు వచ్చింది. శుక్రవారం ఉదయం పాఠశాల సిబ్బంది సెల్ ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తనను వెంటనే తీసుకెళ్లాలని కోరింది. ఇక్కడ ఉండలేనని చెప్పడంతో తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు బయలుదేరారు. వరంగల్ నుంచి అన్నారం షరీఫ్ ప్రధాన రహదారిపై
జమలపురం గ్రామ శివార్లో రహదారిపై అసంపూర్తిగా ఉన్న కల్వర్ట్ రైతుల పాలిట శాపంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారుల పట్టింపు లేనితనంతో రైతు కష్టం వరద పాలవుతుంది. అసంపూర్తిగా వదిలేసిన కల్వర్టర్ను ఆనుకొని రైతుల పొలాలు ఉన్నాయని, వర్షాలకు పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయి పంట నష్టపోతున్నామని రైతు ఎర్రబెల్లి కిషన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను రైతు కోరుతున్నాడు. హలో, ఇదా రోడ్డు పోతా అని మా భూలోకెళ్ళి కాలు తీసుకొని పోయిండు. అది సాఫ్ చేయలేదు. అది ఎక్కడ దక్కనే ఉన్నది. మాది పొలం, ఎకరం పొలం అంతా ఖరాబ్ మునుగుతుంది, కొట్టుకపోతుంది. మా పరిస్థితి ఏంది? మీరు నా పేరు సౌటపల్లి ఎర్రబెల్లి కిషన్ రావు. ఎప్పుడు మొన్న వచ్చిండు, గుంటలలో కంకరేసిపోయిండు. ఏమైందంటే 15 రోజులు చేస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వారం అయిపోతుంది. ఇది వర్షాలు పడ ముందుకే చెప్పినా ఇది బయలుదేరని. భూమి ఇచ్చి మేము తోవి ఇచ్చింది మాది తప్ప ఆసామది. మాది భూమి రోడ్డు పోతుందంటే నా భూమిలోకి వెళ్ళి నీళ్ళ సప్లైకి ఇచ్చిన. మరి మేము ఆసాంలో రైతుల మునగాలనా? మీరు రోడ్డు మీరు కాంట్రాక్ట్ పట్టుకునే వాళ్ళు బాగుపడాలనా? మేము ఎవరి కంప్లైంట్ ఇవ్వాలి చెప్పరాదు. ఎంఆర్ఓకి ఇవ్వాలంటే ఎంఆర్ఓకి ఇస్తాం, ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తాం. మరి మాట మర్యాద ఎంబడి చూస్తాం, ఓపిక పడతాం. ఇంకా 20 రోజులు ఓపిక పడతాం. ఈ వానాకాలం అయిపోయారు. మాకు ఇక్కడ భూమి కంప్లీట్ కావాలి. రైతులకు న్యాయం చేస్తారా? మరి ఈ రోడ్డు మీద మా భూమి మునగాల. మీ దయచేసి మీరు దీని మీద కనిపెట్టి పని చేయరు. లేకపోతే మాది ఎకరాలు ఈడ మునిగిపోతుంది పొలం. మరి నష్టపరిహారం కట్టిస్తారా? మీరు మీ కాంట్రాక్టర్లను బాగు చేస్తారా? ఇప్పుడు 6 నెలలు ఈడ మరమ్మది కాబట్టి 6 నెలల వరకు 2 నెలల్లో కంప్లీట్ చేసిపోతా, నీ భూమి నీకు సాఫ్ చేస్తా అన్నాడు. ఇంతవరకు 6 నెలలు అవుతుంది. ఏది లేదు, ఎక్కడ దక్కనే ఉన్నది. ఇప్పుడు ఈడ ఎకరం పొలం మొత్తం మునిగి అంతా బురదలో కొట్టుకపోయింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాకస్నగర్ పట్టణంలోని కోసిని ప్రాణహిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతున్న సిర్పూర్ పేపర్ మిల్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ శ్యామరావు, రిజిస్ట్రేషన్ నెంబర్ E966 నెంబర్కు అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారి ఆదేశాల మేరకు E966కు రాజీనామాను ప్రకటిస్తూనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న శ్యామరావు కూడా రాజీనామాను ప్రకటించడం జరిగింది. కార్మికుల కోరిక మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలోనే సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్న తరుణంలో సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ E2381తో కలిసి కార్మిక సమస్యల కోసం పోరాటం చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో నిర్ణయించుకోవడం జరిగిందని, రేపటి నుంచి కార్మికుల శ్రేయస్సు కోరి ప్రతి పోరాటంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ పాల్గొంటామని లెండుగురే శ్యామరావు ప్రకటించారు. తెలంగాణ ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ప్రాణహిత నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంగా వచ్చినటువంటి పత్రికా ప్రతినిధులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అయితే ఈరోజు ముఖ్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశానుసారం ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఏంటంటే, మరి గత కొన్ని సంవత్సరాల నుండి ఎస్పీఎం ట్రేడ్ యూనియన్ పరంగా E966 రిజిస్ట్రేషన్ నెంబర్తో పనిచేయడం జరిగింది. అందులో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెసిడెంట్గా ఉండే, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేయడం జరిగింది. ఆ యూనియన్లో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కార్మికుల ఆదేశానుసారం కార్మికుల సూచన మేరకు మరి ఏదైతే E966 నెంబర్ను వదిలేసి E2381 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మేము పనిచేయడానికి ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు కార్మికులందరూ కూడా చాలా ఐకమత్యంగా ఉన్నారు. ఈ యూనియన్లో కూడా సార్ను మరి ఆనరేబుల్ ప్రెసిడెంట్గా చేసి నన్ను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యూనియన్ ద్వారా పోతేనే కార్మికులకు శ్రేయస్సుకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో మరి పనిచేయడానికి ముందుకెళ్తున్నాం. కాబట్టి పత్రికా ప్రతినిధులు అందరూ గమనించాలి. ఈరోజు సార్ ఆదేశానుసారం మరి ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ E966 ఉందో దానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా, ఆయనతో పాటు నేను కూడా మరి రాజీనామా ప్రకటిస్తున్నాం. దీన్ని అందరూ గుర్తించాలి పత్రికా ప్రతినిధులు. రేపు అన్ని పత్రికలలో కూడా దీన్ని ప్రచురించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ E966 నెంబరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం. రేపు ఏదైతే 28వ తారీఖు రోజున ఆదిలాబాద్ డిసిఎల్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిందో మీ లెటర్ ప్యాడ్లో మా పేరు ఉండదని కోరుకుంటున్నాం. అదేవిధంగా కార్మికుల అభిప్రాయం మేరకు E2381 నెంబర్తో పనిచేయడానికి ముందుకెళ్తాం. అందులో కూడా
కార్మికుల అభిప్రాయం మేరకు ఈ 2381 నెంబర్తోని మరి ముందుకెళ్ళడానికి ఆ ట్రేడ్ యూనియన్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ యూనియన్ను కార్మికులందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే మరి ఒక 50 మంది కార్మికులు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఈ 966 రాజీనామా ప్రకటించమని నా ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి నేను ప్రకటిస్తున్నా. ఇక ఏదైతే ఈ 966 ఉందో ఆ యూనియన్కు సార్ కూడా రాజీనామా ప్రకటిస్తాను, నేను కూడా ప్రకటిస్తున్నా. షేర్లింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. జీహెచ్ఎంసీ అధికారులు స్కూల్ను సీజ్ చేసి వారం రోజులు గడుస్తున్నా సమస్యను పరిష్కరించకపోవడంతో ఆగ్రహంతో స్కూల్ ముందు తల్లిదండ్రుల నిరసన. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే సీజ్ను తొలగించాలని డిమాండ్. తమ పిల్లలు చదువుకు దూరమవుతున్నారంటూ తల్లిదండ్రుల ఆవేదన. పార్కింగ్ ఇష్యూ కోసమే సీజ్ చేశారు స్కూల్. ఏదైతే కరెక్ట్ కాదు అది. దయచేసి దాన్ని అర్థం చేసుకొని అకాడమిక్ ఇయర్ మధ్యలో కాకుండా ఏదైనా సమ్మర్లో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప పిల్లల పేరెంట్స్ ని స్ట్రగుల్ చేయడం కాదు. 7 రోజులు అయిందండి పనిచేసి, 7 రోజులు దాటింది స్కూల్ పనిచేసి. పిల్లలకు చదువుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ 14 మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1400 మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. అదే కాక ఇప్పుడు ఇంకా 4 నెలల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉంటున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనైనా సరే కనీసం ఒక 5 నెలలైనా మీరు పర్మిషన్ ఇవ్వగలరని ప్రభుత్వానికి కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేనేజర్గా పనిచేస్తూ షేర్లింగంపల్లి స్కూల్ని అకస్మాత్తుగా ఒక రోజు వచ్చి మున్సిపల్ అధికారులు సీజ్ చేయడంతో 1000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఒక గ్యాదరింగ్ మీటింగ్ పెట్టుకొని విద్యా వ్యవస్థలో పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇటువంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి తీసుకోవటం వల్ల వాళ్ళు తీవ్ర అసౌకర్యానికి గురయ్యి మేనేజ్మెంట్ని ప్రశ్నించడం జరిగింది. మేనేజ్మెంట్ వారు సంబంధిత అధికారులను సంప్రదించి 1-2 రోజుల లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకి పాఠశాల నిర్వహిస్తామని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకి తెలియజేయడం జరిగింది. సీజ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? సీజ్ చేసి 1 వీక్ అవుతుంది. సో సీజ్ ఎందుకు చేశారనే విషయం మీకు ఏమైనా ఐడియా ఉందా? సీజ్ ఎందుకు చేశారన్న దాని మీద మాకు క్లారిటీ లేదండి. మా బిల్డింగ్ ఓనర్ గారితో సంబంధిత మున్సిపల్ అధికారులు మాట్లాడుతున్నారు. సో నోటీసులు అనేవి ఇష్యూ చేశారా? Chaitanya School. So last Saturday the school was seized by GHMC people, giving a notice just 2 days before that, and within the time limit they have seized the school in the early morning at 7:30, keeping the sake of many students on the road. They could not able to come to school and they could not attend the classes. This is creating a lot of chaos among the parents and also the students. So that too at the middle of the academic year, it is very like a crucial time where we complete the syllabus and go ahead with the examination system. సో అకస్మాత్తుగా ఈ స్కూల్ మనకి 9 years నుంచి రన్ అవుతున్నా సరే జస్ట్ ఒక 1 వీక్ 14th వచ్చారు, 15th నోటీస్ ఇచ్చారు, 18th మార్నింగ్ క్లోజ్ చేసేసారు. సో ఈ విధంగా ఏంటంటే పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా పిల్లల అసౌకర్యానికి ఈ విధంగా గురవడం వల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. వెంటనే మేనేజ్మెంట్కి ఉన్నవన్నీ పంపించాము మనం. ఇమీడియట్లీ మేనేజ్మెంట్ కూడా వాట్ ఎవర్ ద స్టెప్స్ కెన్ బి టేకెన్ ఆ విధంగా మాట్లాడుతున్నారు. సమస్యను పరిష్కరించి విద్యార్థులు ఏ విధంగానైనా ఇమీడియట్గా స్కూల్లో వచ్చేటట్టుగాను. సో కంపల్సరీ మేము మేనేజ్మెంట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ స్కూల్ ఓపెన్ కావాలనే కోరుకుంటున్నాము. అది ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ కూడా ఎంత వీలైతే అంత తొందరగా ఓపెన్ అయ్యి పిల్లలు వస్తేనే బాగుంటుందమ్మా, మేము కూడా చూస్తున్నాం అన్నట్టుగా విధంగా చెప్పారు. ది పింక్ స్పిరిట్ పేరుతో ఎస్సీజీ క్యాన్సర్ సెంటర్ నేతృత్వంలో కూడా చిల్డ్రన్ ఎరినాలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శంకప్రతాప్ బాబ్జీ, డాక్టర్ విశ్వంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాధుల పట్ల అప్రమత్తతో ఉండాలన్నారు. మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో పూర్తి అవగాహన చేసుకోవాలని HCG is giving everything above 40 ఉన్నారు
వాళ్ళందరూ కంప్లీట్లీ ఫ్రీగా వెరీ గ్రేట్ ఆపర్చునిటీని ఫ్రీ మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ చేయించుకోవచ్చు. Other dignitaries, doctors, paramedical staff, and participants, as well as media. On the occasion of, first of all, a good evening to all of you. On the occasion of the Pink Spirit, we should remember that October is the month for breast cancer awareness. మన దేశంలో చూస్తే among women the three most important cancers, breast, ovary and cervix, which don't, at least the breast cancer rarely happens in males and cervix and ovary are not present in males, so the question doesn't arise. But breast cancer also happens in males, but it is very rare. Now, among these three types of cancers, breast is the most common among females in India. Why is this awareness necessary? మనం ఎందుకు ఈ అవగాహన కార్యక్రమం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పెట్టుతున్నాం, ఎస్పెషల్లీ అక్టోబర్ నెలలో పెట్టున్నాం? ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ క్యూరబుల్, ఫుల్లీ క్యూరబుల్. ఇంకొకటి, బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ స్టైల్. చాలా మందికి తెలియదు, ఒబిసిటీ, ప్రాసెస్ ఫుడ్ తినడం, ఆల్కహాల్ త్రాగడం, మందు త్రాగడం, స్మోకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ అన్హెల్తీ ఫుడ్, అన్హెల్తీ డయట్, దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అందుకే లేడీస్ చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ డయట్ తినడం, ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, మందు టొబాకో అవాయిడ్ చేయడం, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ డయట్ మెయింటైన్ చేయడం, హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. నమస్కారం, నేను డాక్టర్ విశ్వంత్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండి, హెచ్సిజి క్యాన్సర్ సెంటర్, విశాఖపట్నం. సో ఈరోజు మా హాస్పిటల్ ఇక్కడ ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఆర్గనైజ్ చేసిన ద పింక్ స్పిరిట్ ప్రోగ్రామ్ సందర్భంగా మేము జనం అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అందరికీ అవగాహన ఉండాలి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా మోస్ట్ కామన్ క్యాన్సర్ మన ఇండియాలో, మన భారతదేశంలో. సో చాలా వేగంగా పెరుగుతున్నది కూడా. అంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 50 years 40 years అబవ్ వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు 30 years వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో దీని మీద అవగాహన అనేది అందరికీ పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రామ్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అవగాహన కల్పించడం. అంతకుముందు భయపడాల్సిన అవసరం అయితే అసలు లేదు. అలాగే ఈ ప్రోగ్రామ్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యామోగ్రఫీ. సో బ్రెస్ట్ మ్యామోగ్రఫీ అనేది ప్రతి ఆడవాళ్ళు చేయించుకోవాల్సింది. ప్రతి ఆడవాళ్ళు 40 ఏళ్ళు దాటిన ప్రతి ఆడవాళ్ళు 65 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీగా చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తొలి దశలోనే మనం దాన్ని డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఉపయోగాలు ఏంటి? సో తొలి దశలో డయాగ్నోస్ చేయడం వల్ల 100 మందిలో 99-98 మందిని మనం కంప్లీట్ గా క్యూర్ చేసే అవకాశం అనేది మనకి లభిస్తుంది. అదే 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో దొరికితే మనకి ఏంటంటే అది 60%కే పడిపోతుంది. 98% క్యూర్ చేసే అవకాశం మ్యామోగ్రఫీ అనేది మనకి కల్పిస్తుంది. సో అందరికీ
మనం ఏంటంటే మొహమాట పడకుండా, లేకపోతే అది లోపల దాచుకోకుండా మనం అది అవగాహన తెచ్చుకొని మీ ఇంట్లో ఉండే వాళ్ళకి, చుట్టాలు కానీ, మీ మదర్స్, సిస్టర్స్, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఇలాగ మ్యామోగ్రఫీ అనేది ఒకటి ఉంది అని చెప్పి ఈ మనం తెలియజేయాలి. అలాగే ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా అదే. మ్యామోగ్రఫీ అనేది మా హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో ఈ నెలంతా, అలాగే నెక్స్ట్ మంత్ 30వ తేదీ వరకు ఫ్రీ మ్యామోగ్రఫీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఆడవాళ్ళకి, 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ కూడా. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని. దీనివల్ల ఏంటంటే మనకి చేతికి తెలియని గడ్డలు ఏవైనా రొమ్ముల్లో ఉండడం వల్ల కూడా ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా మనం ముందు నుంచే మనకి డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లోనే మనం ట్రీట్ చేయగలిగే అవకాశం అనేది ఉంది. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గాంధీ పార్క్ లో మొదటిసారిగా నిర్వహిస్తున్న యాదవ సదర్ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సదర్ సమ్మేళన కార్యక్రమానికి భారీగా హాజరైన యాదవ కుటుంబ సభ్యులు, యాదవ ఎమ్మెల్సీ ఒక్కడే నెల్లికంటి సత్యం యాదవ్. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదవ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మొదటిసారిగా చౌటుప్పల్ పట్టణంలో సదర్ సమ్మేళన నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మునుగోడులో సదర సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. సదర సమ్మేళనం నిర్వహించిన పాక చిరంజీవి కుటుంబ సభ్యులకు నా అభినందనలు. యాదవ సోదరులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. శ్రీకృష్ణుని వంశస్థులమని, మాట ఇస్తే తప్పరని, విశ్వాసానికి మరో పేరంటే యాదవ కులస్తులని చెప్పేసి ఒక పేరున్నది. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా నమ్ముకున్న వ్యక్తి విశ్వాసం ప్రకటించడంలో ఎవరైనా కులం ముందుంది అంటే అది యాదవ కులం అని చెప్పి కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి మనం అంటున్నాం. అటువంటి సోదరులందరూ కూడా రాబోయే రోజుల్లో మీకు అన్ని రంగాల్లో ఈ భవిష్యత్తుకు మీరు అండగా ఉంటే మీ అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి జీవితంలో మీ అందరూ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హైదరాబాద్ లో ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ముందుగా పోతున్నా కాబట్టి సిపిఐ తరఫున కాంగ్రెస్ కి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదవ్ సోదరులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా మీ వెంట ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీస్తున్నాను. ఇది మాకు కొత్త అనుభూతి కలిగిస్తుంది. మొట్టమొదటిసారి ఇంత దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చూస్తుండే విధంగా చాలా బాగుంది. ఈ గతంలో కూడా ముందు కూడా ఒకసారి చేసిండ్రు. ఈ రెండోసారి ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాం. మా మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యుడు, నాతో పాటు పార్లమెంట్ పరంగా పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్ కూడా ఈసారి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చేస్తుందని చెప్పి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఏది ఏమైనా యాదవ సోదరులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. శ్రీకృష్ణుని వంశస్థులమని, మాట ఇస్తే తప్పరని, విశ్వాసానికి మరో పేరంటే యాదవ కులస్తులని చెప్పేసి ఒక పేరున్నది. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా నమ్ముకున్న వ్యక్తి విశ్వాసం ప్రకటించడంలో ఎవరైనా కులం ముందుంది అంటే అది యాదవ కులం అని చెప్పి కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి మనం ఉంటున్నాం. అటువంటి సోదరులందరూ కూడా రాబోయే రోజుల్లో మీకు అన్ని రంగాల్లో ఈ భవిష్యత్తుకు మీరు అండగా ఉంటే మీ అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి జీవితంలో మీ అందరూ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హైదరాబాద్ లో ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ముందుగా పోతున్నాం కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించం, ప్రతిపక్ష నాయకులను హెచ్చరించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.
హనుమకొండలో దారుణం, వీధి కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు, సీసీటీవీ ఫుటేజ్ లభ్యం. గురుకులాల్లో ఆర్తనాదాలు, వరుస సంఘటనలతో కలవరపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. తాజాగా హన్మకొండ జిల్లా వంగరలో ఘటన. RG1 4వ మహాసభను జయప్రదం చేయండి, పిలుపునిచ్చిన CITU రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.